హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాఫ్ట్ సొల్యూషన్స్ బ్రో దివాకర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీకు తెలుసు, ప్రతిరోజు కొన్ని వందల మంది మా స్టూడియోలకి సమస్యలతో వస్తుంటారు. వాళ్ళకి కీ ఇచ్చి పంపిస్తుంటాను. ఈరోజు కూడా నాకు విచిత్రమైన సమస్య ఎదురైంది. యాక్చువల్గా నాకు తెలియక అడుగుతాను, ప్రేమ పగబడుతుందా, కాటేస్తుందా? ఎందుకు అడుగుతున్నానంటే, నిన్న పని మీద సికింద్రాబాద్ వెళ్తుంటే ట్రాఫిక్లో ఒక యువకుడు బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నాడు. చింపురు జుట్టు వేసుకొని తనలో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఎవరైనా ఫోన్లో మాట్లాడుకుంటారు, కానీ కుర్రాడు మాత్రం తనలో తను మాట్లాడుకుంటూ బైకులు గడ్డెళ్తున్నాడు, లారీలు గడ్డెళ్తున్నాడు, కార్లు గడ్డొస్తున్నాడు. ఎక్కడ పోతాడని భయం వేసింది. మీకు తెలుసు కదా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా నేను అక్కడ వాలిపోతా. ప్రాబ్లం సాల్వ్ చేసే వరకు నేను భోంచేయను, స్నానం కూడా చేయను. అందుకే వెంటనే కారు దిగి ఆ యువకుడి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి, బాబు అసలు ఎందుకు ఇలా తయారు? మన్మధులో నాగార్జున టైప్లో ఉండాల్సిన నువ్వు ప్రేమిస్తే సినిమాలో భర్తలా ఎందుకు తయారై రోడ్ల మీద పిచ్చోళ్ళే తిరుగుతున్నావు అన్నాడు. ఆ యువకుడు నాతో ఒక 5 నిమిషాలు మాట్లాడాడు. ఆ 5 నిమిషాలు ఉన్న తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే రియల్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎందుకు యాక్సెప్ట్ చేయదు? అసలు ఆ అబ్బాయికి ఏం జరిగింది? ఆయన మాటలను మనం తెలుసుకుందాం. ఆయనకి ఏ విధమైన సొల్యూషన్ ఇస్తానో మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఛానల్ మాత్రం మార్చొద్దు. ఓకే, మీ పేరేంటి అన్నారు? ఇంకా చెప్పలేదండి. అంటే ఏదో చెప్పండి. భరత్. ఓ చూడండి భరత్, మిమ్మల్ని మా ఛానల్ ద్వారా కొన్ని లక్షలు కోట్ల మంది మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు ఏ విధంగా సాల్వ్ చేయబోతున్నారో చూడబోతున్నారు. కాబట్టి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు. అంటే పొద్దున్నే నిద్ర లేస్తానే ఇక్కడ బాగా నొప్పి వస్తుంది సార్. ఇక్కడ నొప్పి వస్తుంది. కొంచెంసేపు ఆలోచన చేసి సిగరెట్ అంటిస్తా. సిగరెట్ అంటించిన తర్వాత బాగా కడుపులో గుడగుడా అంటుంది. ఇట్లా బాత్రూమ్ వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది. అది సరే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నట్టు? మీరే కదా అడిగినారు మీ ప్రాబ్లం ఏందని. నేను ప్రాబ్లం అడిగింది నీ కడుపులో ప్రాబ్లం కాదు, నీ మెంటల్ ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నా. ఆ మాట కరెక్ట్గా చెప్పాలా ముందు. ఓహో, నీకు అలా అర్థమైందా? అది సరే, కానీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. మెంటల్ ప్రాబ్లం. నా మెంటల్ ప్రాబ్లం గురించి చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి చెప్పాలా. ఇది చిన్నప్పటి నుంచి నాకు కూడా కావాల్సింది అదే. మంచి అవుట్పుట్ వచ్చింది. ఓకే చెప్పు. అంటే అప్పుడు నాకు 8 ఏళ్ళు. 8 years. ఓకే. మా ఇంటి ముందరే బ్యాంక్ మేనేజర్ ఉండేవాడు. ఓకే. వాళ్ళకి 6 సంవత్సరాల పాప కూడా ఉండేది. 6 సంవత్సరాల పాప? నీకేమో 8. ఒకరోజు అమ్మాయి స్కూల్కి పోతాంటే చూస్తానే అప్పటి నుంచి నా మనసులో ఇట్లా ప్రేమ పుట్టేసింది. 8 సంవత్సరాలకి నీ మనసులో ఇట్లా పుట్టేసిందా? ఎందుకు పుట్టకూడదు? 8 సంవత్సరాలకే? దానికి ఏమైనా లిమిట్ ఉందా? అంటే ఒకరోజు వాన వస్తాను సార్. ఓకే. ఇద్దరం బయటకు పోతాను నడుచుకుంటా. ఆ పాప దగ్గర గొడుగు లేదు, నా దగ్గర గొడుగు ఉంది. వెరీ గుడ్. నానిపోతుందేమో అని చెప్పేసి నా గొడుగు కిందికి రమ్మన్నా. సినిమాలో కూడా ఇంతే కదా సార్. ఓహో, ఆ పాపను పిలిచావు. ఇద్దరం నడుచుకుంటా పోతున్నాం రొమాంటిక్ గా. రొమాంటిక్ గానా? నీకేమో 8 ఏళ్ళు, ఆ అమ్మాయికి 6 సంవత్సరాలు. ఇద్దరి మధ్య రొమాంటిక్ అంటే చూడడానికి చాలా చండాలంగా. అంటే అది కాదండి, ఇప్పుడు మీ వయసు ఏమో 8, అవును, అమ్మాయికి నిండా 6 ఏళ్ళు కూడా లేవు అంటున్నారు. అయితే ఇద్దరి మధ్య రొమాంటిక్ అంటే సార్ ఇదే లవ్ స్టోరీ సినిమాలో చూపిస్తే మాత్రం విజిల్ చేస్తారు, బా హీరో సూపర్ అని చప్పట్లు కొడతారు. మేము చెప్తే మాత్రం ఎటకారం అంటారు, ఏజ్ అంటారు. ఏం సార్ ఇది? అది కాదు భరత్ గారు, అది రియల్ లైఫ్, ఇది రియల్ కదా సార్. రియల్ అయినా లవ్ ఒకటే కదా సార్. ఏంటి మమ్మీ ఎవడు? చిన్నప్పటి నుంచే లవ్. అంటే ఆ వాన్లో నేను ఆ పాప రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ నడుచుకుంటా పోతున్నామా, వెళ్తున్నారు. సడన్ గా వాళ్ళ ఆయన ఆశీస్ విద్యార్థి మాదిరి ఎంట్రీ ఇచ్చినాడు. ఇచ్చి నా చేతిలో ఉన్న గొడుగును పీకేసుకున్నాడు. అనే నాకు తెలియక అడుగుతాను, ఆ పాప తడవకుండా నీ గొడుగులో చోటిచ్చు, అటువంటి నీకు థ్యాంక్స్ చెప్పకుండా పోయి నీ గొడుగు తీసుకొని నిన్ను కుక్కను కొడతాడా? అంటే ఆ గొడుగు ఆయనదే సార్. అంటే ఆ గొడుగు నీది కాదా? ఓకే, మరి ఇందాక అది నీదన్నావు సార్. మీరు సరిగ్గా వినలేదు. గొడుగు ఉందని చెప్పిన, ఆ గొడుగు నాదని చెప్పలేదు. గొడుగు ఉందని చెప్పావు కానీ నీదని చెప్పా. రాజుగారు, ఇదేదో తేడా జరిగిలో ఉందండి. ఇదేదో స్వాతిముత్యాలు కమలాస్తాను అనుకున్నాను కానీ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ టైపు. మళ్ళా
సార్ ఉమ్. నేను మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. ఇంకో విషయం చెప్తావా? ఓకే చెప్పు. అప్పుడు నా వయసు కరెక్ట్గా 16. ఇది 8 నుంచి 16, 8 ఏళ్ళు. చెప్పు, అప్పటి చెప్తున్నావా? సార్ చిన్నప్పటి నుంచి అంటే అప్పటి నుంచి మొదటి. ఓకే రాజుగారు, ఒప్పుకున్న పెళ్ళికి వాయించికి తప్పదు అన్నట్టు మనోడి సమస్య వింటాను అన్నాను కదా, వింటాను. చెప్పు, ఎన్నేళ్ళు అన్నావు? 16 సార్. 16 సంవత్సరాలు. ఓకే. మా ఇంటి ఎదురుగా స్కూల్ టీచర్ వచ్చినాడు సార్. స్కూల్ టీచర్ వచ్చాడా? అవును సార్. అంటే ఎంత ముందు ఉన్నోళ్ళు కాలేజీ వెళ్ళిపోయినారు సార్. ఓహో, అవునులే, నువ్వు గొడుగులో లిఫ్ట్లు ఇస్తుంటే అక్కడ నిందుకుంటారు. ఓకే. ఇప్పుడు ఇంకోళ్ళు వచ్చారు. అవును సార్. ఆయనకి ఒక అందమైన కూతురు ఉంది. ఏంటోరా, అందరూ అందమైన అమ్మాయిలు నీ ఇంటి ముందే దిగుతున్నారు. ఆ పాపకి 14 సంవత్సరాలు సార్. నీకు 16, ఆవిడికి 14. బాగుంది బాగుంది, చెప్పరా. ఫస్ట్ లవర్ కంటే ఈ పాప నన్ను బాగా ఇష్టపడేది సార్. అవునరా, అరవింద్ స్వామిలో ఉన్నావు కదా నువ్వు, అందుకని మనసు పారేసుకున్నట్టు. తర్వాత సార్ నేను చెప్పేది మర్చిపోయినా, నేను 10వ తరగతి ఎందుకు ఫెయిల్ అయినానో ఇప్పుడు చెప్తా వినండి. అస్తమాన అమ్మాయిల మీద జాస్ ఉంటే ఎందుకు పాస్ అవుతావు? కంపల్సరీ ఫెయిల్ అవుతావు. ఎలా ఫెయిల్ అయ్యావు చెప్పు. 9 పాస్ అయ్యి 10కి పోయినా. అదే సంవత్సరమే కొత్తగా ఒక పాప జాయిన్ అయింది. ఇది మీ స్కూల్లో? ఆ పాప నాకు పరిచయం అయింది. ఇంకో పాప? అందమైన అమ్మాయి. అందమైన అమ్మాయి నాకు పరిచయం అయింది. ఏం అదృష్టవంతుడురా, నీ లైఫ్లోకి అందరూ అందమైన అమ్మాయిలే పరిచయం అవుతున్నారు. చెప్పు. ఏముంది చెప్పేకి, ఆ పాప పాస్ అయ్యి వెళ్ళిపోయింది, నేను ఫెయిల్ అయ్యి ఇంట్లో పడినా. ఓకే. ఆ అమ్మాయికి కూడా లైటింగ్ కొట్టావు, నువ్వు ఆ అమ్మాయి లైటింగ్ కొట్టింది. ఆ అమ్మాయి 10th పాస్ అయ్యి వెళ్ళిపోయింది, నువ్వు మాత్రం ఇంట్లోనే తిని పనుకుంటాను, తిని పడుకుంటా ఉన్నావు. తర్వాత ఏముంది సార్, ఎదురుగా టీచర్ కూతురు ఉంది కదా ఎదురింట్లో, 14 ఏళ్ళ పాప. రోజు రోజుకి అట్లా 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 ఇష్టం పెరిగి పెరిగి గాఢమైన ప్రేమ అయిపోయింది సార్. ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, సినిమాలు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నట్టు స్కూల్లో ఒకదాన్ని, ఇంటి దగ్గర ఒకదాన్ని. ఏం అదృష్టవంతుడు రా. ఏమైంది ఇక్కడ ఏంటో చెప్పు.